గురువు గారి ఫోటో ఇక్కడ ఉంది, డాక్టర్ కలాం గారి. ఆయన ఒక అద్భుతమైన పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు చేంజ్ మేనిఫెస్టో. అంటే ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలి అన్నది ఆ పుస్తకంలో రాసిన అంశం. ఆ పుస్తకాన్ని శ్రీనివాస్ రెడ్డి గారిని చూసి రాశారేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. అంటే ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి అన్నదానికి ఆయన అనేక విషయాలు రాశారు. ఎన్ని రోజులు మీరు అసెంబ్లీలో ఉంటున్నారు, ఎన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు, ఎన్ని ప్రైవేట్ బిల్స్ పెడుతున్నారు, మీ నియోజకవర్గంలో అభివృద్ధికి మీరు ఎంత పాటుపడుతున్నారు, నియోజకవర్గంలోని అందరినీ మీరు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు చూస్తే అక్కడి నుంచి మా రాజమల్లేశం గారు అనేక విషయాలు చూపించారు. ఇక్కడ సార్ ఐ థింక్ 90 రోజుల కార్యక్రమం ఒకటి పూర్తి చేశారన్నది అక్కడ ఒకటి చూసి వచ్చాం. ఆ తర్వాత ఈ పిల్లలు 45 రోజుల కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక మోడల్ ఎమ్మెల్యే ఎలా ఉంటారో, ఒక ఆదర్శవంతమైన ప్రజాప్రతినిధి ఎలా ఉంటారో అన్నదానికి ఒక అద్భుతమైన ఉదాహరణ మన శ్రీనివాసరెడ్డి గారు. ఇలా అందరూ ఉంటే ఎంత బాగుంటుంది కదా అనిపిస్తుంది దేశం, రాష్ట్రం. సో ఆ విధంగా వీరు ఆ విధమైన స్థాయిలో ఇంకా ఎత్తుకు ఎదిగి మనందరినీ కూడా మార్గదర్శనం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విద్య అన్నది ఎంత గొప్పదైనదంటే విద్య ఉంటే ఏదైనా సాధించవచ్చు. అందుకని నెల్సన్ మండేలా గారని దక్షిణ ఆఫ్రికా ఆయన ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆయన ఏమన్నారంటే విద్యకు మించిన గొప్ప అస్త్రం కానీ ఏదీ లేదు ఈ ప్రపంచంలో అంటారు ఆయన. కాబట్టి అటువంటి విద్యను పట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా పెంచాలి అన్నది చాలా ఉపయోగం. ఎందుకంటే పాలమూరు జిల్లా గురించి మేము వినేవాళ్ళం. మేము ముంబైలో పనిచేసేటప్పుడు ఇక్కడ నుంచి వలసలు వచ్చేవాళ్ళు విపరీతంగా. ముంబైలో ఉన్న ఫ్లైఓవర్స్ కింద చూస్తే మన పాలమూరు వాళ్ళు చాలా మంది పని చేసుకోవడానికి వచ్చేవాళ్ళు. ఆ తర్వాత దూరంగా గుర్తుపట్టడానికి పాలమూరు రగ్గు ఒకటి ఉండేది, అది కప్పుకున్నారంటే గొంగళి, పాలమూరు గొంగళి, అది చూడగానే పాలమూరు. కాబట్టి అటువంటి పాలమూరును పరివర్తన చేయాలని, ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి ఒకే ఒక అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటంటే విద్య. దాన్ని కరెక్ట్గా గుర్తించి మిమ్మల్ని ఆ విధంగా తీసుకువెళ్ళడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నది అద్భుతం. ఈరోజు మీ అందరినీ ఒక స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పడం జరిగింది. వెళితే మిమ్మల్ని కూడా ఒక మంచి గొప్ప స్థాయిలోకి తీసుకువెళ్ళాలన్నది చాలా ముఖ్యమైన విషయం. సాధారణంగా మనిషి ఏం కోరుకుంటాడంటే నేనే ఎదగాలి అనుకుంటాడు. ఒక ఉత్తమమైన వ్యక్తి ఏం కోరుకుంటాడంటే నాతో పాటు నా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎదగాలి అని కోరిక ఉంటుందన్నమాట. దానికి ప్రత్యక్ష ఉదాహరణ శ్రీనివాస్ రెడ్డి.